మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పటి వరకు హైదరాబాద్ మహానగరం విశ్వవ్యాప్తంగా అభివృద్ధి చెందినడంలో ఏమాత్రము అతిశక్తి లేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు ఈస్ట్ వైపు చాలా అభివృద్ధి చెందింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా ఊపందుకుంది, విపరీతమైనటువంటి మార్కెట్ కూడా జరిగినటువంటి విషయం. ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే ఫోర్త్ సిటీ డెవలప్మెంట్ అని, ఇటు ఈస్ట్ కూడా డెవలప్ కావాలని చెప్పి నలుమూలల హైదరాబాద్ మొత్తం కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక బృహత్తర కార్యక్రమాలు అయితే శ్రీకారం చుడుతున్నాడు. దానిలో భాగంగానే ఇప్పుడు మనం చూస్తున్నాం, విజయవాడ హైదరాబాద్ రహదారి అంతా కూడా బాగా అభివృద్ధి చెందుతుండడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పవచ్చు. ఎందుకంటే మనం ప్రస్తుతం ఉన్నాం విజయవాడ హైదరాబాద్ హైవే పైన ఉన్నాం. నిజంగా ఈ హైవే పై ఇది హైదరాబాద్ కు అతి దగ్గరగా ఉంది. కేవలము హైదరాబాద్ నుంచి 20-25 కిలోమీటర్లలోనే ఇక్కడ రింగ్ రోడ్ ఉంది. అదే విధంగా త్రిబుల్ ఆర్ కూడా రావడం జరుగుతుంది. అదే విధంగా ఇక్కడ మనం చూస్తున్నాం ఐఐసి కూడా ఇక్కడే దండుమల్కాపురంలో దాదాపు 1500 ఎకరాలు ఐఐసి కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇప్పటి వరకు 350 ఎకరాల వరకు ఇండస్ట్రీలకు కేటాయించారు. ఆ వర్క్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈస్ట్ సిటీ అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అని చెప్పవచ్చు. ఇక్కడ వైపు రియల్ ఎస్టేట్ రంగం కూడా చాలా మంది వెంచర్స్ అయితే రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఒకవైపు ప్రభుత్వ భూమి ఉంది, అదే విధంగా ప్రైవేటు భూమి కూడా ఉంది. ప్రభుత్వ భూమిలో ప్రభుత్వ వివిధ కార్యక్రమాలు చేస్తుంటే టీఎస్ఐసి ద్వారా, అదే విధంగా ప్రైవేటు భూమిలో రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా కూడా రియల్ రంగం వైపు వచ్చి ఇక్కడ మొత్తం కూడా వెంచర్లు చేసేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇదంతా కూడా అంటే హైదరాబాద్ టు విజయవాడ హైవే మాత్రము ఒక అద్భుతంగా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం త్రిబుల్ ఆర్ జంక్షన్ అనేది చౌటుప్పల్ ప్రాంతంలో వచ్చే అవకాశం అయితే మెండుగా కనిపిస్తుంది. అంతే, ఎందుకంటే ఇప్పటి వరకు మెట్రో కూడా అయత్నార్ వరకు వస్తుంది. మరి అయత్నార్ నుంచి కేవలం చౌటుప్పల్కి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ 20 కిలోమీటర్ల మధ్యలో ఈ రియల్ ఎస్టేట్ రంగం అయితే బాగా అభివృద్ధి చెందుతుంది. నిజంగా అతి తక్కువ ధరలకు కూడా వెంచర్ల ఇప్పుడైతే ప్రస్తుతం అయితే పెడుతున్నారు. ఇంకా ముందు అయితే ఈ రోడ్ మాత్రము బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే టిఎస్ఐఎస్ లో వివిధ రంగాలకు సంబంధించి ఇండస్ట్రీలు అన్ని కూడా ఇక్కడే దండుమల్కాపూర్, అదే విధంగా కొత్తగూడెం, తూప్రాన్పేట వరకు కూడా మొత్తం కూడా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ టిఎస్ఐఎస్ ఎప్పుడైతే అభివృద్ధి చెందుతుందో అప్పుడే ఇక్కడ మిగతా రియల్ ఎస్టేట్ సంబంధించి చేసినటువంటి వెంచర్లు కూడా చాలా పెద్ద ఎత్తున అమ్ముడు పోతాయనే ఉద్దేశంలో ఇప్పటి నుంచే వెంచర్లు చేసినటువంటి పరిస్థితి, అది కూడా ఊపందుకున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే ప్రతి సభలో కూడా వ్యాఖ్యానిస్తున్నాడు. ఫోర్త్ సిటీ హైదరాబాద్ మొత్తం కూడా అభివృద్ధి చెందాలని. ఇప్పటికే హైదరాబాద్ నుంచి శ్రీశైలం హైవే డెవలప్ జరుగుతుంది ఫోర్త్ సిటీ పేరుతో. అదే విధంగా ఇటు ఈస్ట్ భాగాన ఈ విజయవాడ హైవేని కూడా అభివృద్ధి పరుస్తున్నారు. ఇటు యాదగిరి గుట్ట కూడా, ఎందుకంటే దేవాలయాన్ని ఇంకా అభివృద్ధి పరిచి ఇంకా కూడా అక్కడ రియల్ ఎస్టేట్ రంగం కొంచెం తగ్గింది కాబట్టి దాన్ని కూడా పెంచే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి కూడా త్రిబుల్ ఆర్ అనేది స్టార్ట్ అయితే మాత్రము రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే ఊపందుకుంటుందని చెప్పి చాలా మంది నిపుణులు మనతో చెప్పినట్టు విషయాన్ని చెప్పవచ్చు. అదే విధంగా ఈ హైవేకు త్రిబుల్ ఆర్ ఒకవైపు, అదే విధంగా టిఎస్ఐఏసి ఒకవైపు, ఈ రెండు కూడా ఇక్కడ క్యాచ్ చేసుకొని ఇక్కడ వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే కేవలం ఈ 20-25 కిలోమీటర్ల మేర చాలా కంపెనీస్ వస్తున్నాయి. అదే విధంగా ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా చాలా వెంచర్లు చేస్తున్నారు. మరి ఎందుకంటే చౌటుప్పల్ మేజర్ సిటీగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడే త్రిబుల్ ఆర్ ఉన్నప్పుడు ఇక్కడే మొత్తం కనెక్టివిటీ రింగ్ అనేది కూడా ఇక్కడే ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఆ చౌటుప్పల్ నుంచి ఇక్కడ ఉన్నటువంటి 20 కిలోమీటర్ల మేర మాత్రము బాగా అభివృద్ధి చెందుతుందని చెప్పవచ్చు. అదే విధంగా గట్కేశ్వర్ నుంచి యాదగిరి గుట్ట రోడ్ కూడా అది కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇప్పుడే అక్కడ కూడా వెంచర్లు చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఎయిమ్స్ కావచ్చు, అదే విధంగా యాదాద్రి కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి స్వర్ణగిరి టెంపుల్ కూడా అక్కడ పెద్ద ఎత్తున జనాలు వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ రోడ్ కూడా బాగా అభివృద్ధి చెందని చెప్పవచ్చు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ హైదరాబాద్ చుట్టూ మహానగరం మొత్తం కూడా
విశ్వవ్యాప్తంగా హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. ఎందుకంటే చాలా పెద్ద సిటీగా మారనుంది. హెచ్ఎండిఏ విస్తరిస్తుంది కాబట్టి ఆ హెచ్ఎండిఏ పరిధిలో డెవలప్మెంట్ అనేది చాలా పెద్ద ఎత్తున చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మంత్రులు కావచ్చు, అదే విధంగా ముఖ్యమంత్రి కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అదే చెప్తున్నారు. ఖచ్చితంగా హైదరాబాద్ చుట్టుపక్కల అభివృద్ధి అనేది జరుగుతుంది. ఇప్పుడు భువనగిరి కావచ్చు, అదే విధంగా ఇటు మేడ్చల్ మల్కాజిగిరి కావచ్చు, రంగారెడ్డి కావచ్చు, ఈ అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి పదంలో ముందుకు పోతాయి. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు వ్యాఖ్యానిస్తూ దండు మల్కాపూర్ కొత్తగూడెం సంబంధించి ఈ ఐటీ పార్కును ఇంకా అభివృద్ధి చేస్తాము, 1500 ఎకరాల ఇక్కడ స్థలాన్ని మేము కేటాయించాము, ఇప్పటి వరకు 350 ఎకరాల వరకు కూడా కంపెనీలకు ఇస్తాము, ఇంకా కూడా ఇస్తాము, చాలా ఆసక్తిగా వస్తున్నారని చెప్పినటువంటి సందర్భం. కాబట్టి ఎన్నో రంగాలు ఈ టిఐసిఐసి ద్వారా ఇక్కడ ఇండస్ట్రియల్ డెవలప్ అయ్యే అవకాశం అయితే మెరుగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం పోయి చూసాము, చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఇండస్ట్రీస్ అనేవి రావడం జరిగింది, కన్స్ట్రక్షన్స్ కూడా నడుస్తున్నాయి. మరి ఇంకా కొన్ని రోజుల్లో ఇక్కడ స్టార్ట్ అవుతుంటాయి. ఆ స్టార్ట్ కాగానే మొత్తం కూడా ఈ విజయవాడ హైవే మాత్రము చాలా మెరుగ్గా అభివృద్ధి చెందుతుంది అనడంలో అతిశక్తి ఏమాత్రం లేదని చెప్పవచ్చు. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ విజయవాడ హైవే రియల్ ఎస్టేట్ పరంగా అభివృద్ధి చెందుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా మంది దృష్టి ఇటువైపు మళ్ళింది. ముఖ్యంగా ఇటు ల్యాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంది, రేటు తక్కువగా ఉండడం వల్ల, పడమరతో పోలిస్తే తూర్పు వైపు రేట్లు తక్కువగా ఉండడం వల్ల ఈ ప్రాంతం త్వరలో అభివృద్ధి చెందుతామని మేము ఆశిస్తున్నాం. అదే విధంగా ఇక్కడ అమరావతి కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఈ మధ్య కాలంలో ఇటువైపు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ముఖ్యంగా ఇటు టిఎస్ఐఎస్ కూడా ఇక్కడే నియర్ బై మలకాపురంలో ఉండడం వల్ల చాలా మంది ఇక్కడ ఆకర్షితులై ప్లాట్లు చాలా మంది మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం కావాలని, ఇక్కడ చాలా మంది ప్లాట్లు ల్యాండ్ కావాలని చాలా మంది ఎక్కువ వస్తున్నారు, అడుగుతున్నారు కూడా. మేము ఈ మధ్య కాలంలో ఎక్కువ అభివృద్ధి చెందుతామని మేము తూర్పు బాగా ఆశిస్తున్నాం. ముఖ్యంగా కొంతమంది నాయకులు ఈ మధ్య భూమి అనుకూలంగా ఉంది కాబట్టి, గవర్నమెంట్ ప్రభుత్వ భూములు ఉన్నాయి కాబట్టి ఐటీకి సంబంధించిన కంపెనీస్ వస్తే బాగుంటుందని కూడా ఆశిస్తున్నారు. ఎంపీ గారు కూడా చాలా కృషి చేస్తున్నారు. అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసే కార్యక్రమంలో భాగంగా చాలా మంది ఫండ్స్ వస్తున్నాయి. కావున ఆయన కూడా అభివృద్ధి చెందడం మేము కూడా ఆశిస్తున్నాం, స్వార్థాలు కూడా అభివృద్ధి చెందడం ఆశిస్తున్నాం. అదే విధంగా ఇక్కడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా 2 మంత్రులు ఉండడం కూడా ఈ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందుతామని మేము కోరుకుంటున్నాం. ముఖ్యంగా ల్యాండ్ అవైలబిలిటీ, రేటు తక్కువ ఉండడం వల్ల ఈ తూర్పు వైపు ప్రజలు ఆకర్షితులై ఇటువైపు చూస్తున్నారు. ఇప్పటికే చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలు వచ్చాయి, ఇంకా ముందు కూడా ఇటువైపే చూస్తున్నారు చాలా మంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి అక్కడ అమరావతిని అభివృద్ధి పరుస్తుంది. మరి అమరావతి అభివృద్ధి పరుస్తుందంటే ఇక్కడ విజయవాడ నుంచి హైదరాబాద్ రహదారి కూడా అభివృద్ధి పరిచే ఆలోచన ఉంది. కాబట్టి అంటే అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ అక్కడ పూర్తిగా వారికి ఎక్కువ అమౌంట్ కేటాయించి అమరావతిని కూడా డెవలప్ చేసే ఆలోచన ఉంది. కాబట్టి అక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి అక్కడ అభివృద్ధి జరుగుతుంటది, ఇక్కడ తెలంగాణకు సంబంధించి ఈ విజయవాడ హైదరాబాద్ రహదారి కాబట్టి ఇక్కడ కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతుందని చెప్పి అది కూడా ఒక మేజర్ పాయింట్ గా మనం తీసుకోవాలి. మరి నిజంగా సుమన్ టీవీ కూడా అంటే సుమన్ టీవీ ఈ విజయవాడ జాతీయ రహదారిపై అంటే విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే అంటే నాకు తెలిసి త్రిబుల్ స్టార్ట్ అయిన తర్వాత ఊపందుకుంటుందని చెప్పడంలో ఏమాత్రం అతిశక్తి లేదని చెప్పవచ్చు. మరి ఏది అయినప్పటికీ దండు మల్కాపూర్ కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, మొత్తం కూడా ఈ ఐటీ అనేది కంపెనీలు స్టార్ట్ అయినాక మాత్రం ఈ రోడ్డు గుండా మాత్రం చాలా అంటే వేగంగా అభివృద్ధి చెందినటువంటి ఈ రోడ్డు ఇంకా కూడా అభివృద్ధి చెందాలని సుమన్ టీవీ కూడా కోరుకుంటుంది. ఇది విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై అభివృద్ధిపై ఉన్నటువంటి విషయం. ఎవరైనా గురునాథ్తో శరత్, దండు మల్కాపూర్.